నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీ వై రాజనంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, చోటా నికర్ ఆలయ రహస్యాల గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా? అలాగే అక్కడ సైతాన్ పట్టిన వారికి కూడా విముక్తి కలిగిస్తారు అని వింటాము. ఎంతవరకు నిజం గురుగారు? తప్పకుండా అమ్మా. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోపి నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. మరి అదే విధానంగా ఆదరిస్తున్నటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా హృదయపూర్వక వందనం. చోటా నికర్ భగవతి ప్రపంచంలోనే అతి విశేషమైనటువంటి శక్తిమానం అంటే పరశురామ స్వామి క్షేత్రంలో, ఆయన 108 దివ్యధామ క్షేత్రంలో ఈ యొక్క చోటా నికర్ భగవతి దేవి టెంపుల్. ఈ చోటా నికర్ దేవి టెంపుల్ ప్రతిష్ఠ చేసి ఆయన లోక కళ్యాణార్థం కోసం ఆవిష్కరించిన అక్కడ 3 టెంపుల్ ఉంటాయి. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి అమ్మ. ఇలాగా అక్కడ కేరళ సాంప్రదాయం వంటి పూజలు అవన్నీ జరుగుతుంటాయి. అక్కడ తాంత్రిక వామాచార క్రియ పూజలు చేస్తుంటారు. చాలా వరకు మీరు అంటే కామాఖ్య విని ఉంటారు మీరు. ఆ కామాఖ్యలో ఏదైతే వామాచార క్రియ చేస్తారో అదే విధానంగా ఇక్కడ కూడా వామాచార క్రియ ద్వారా ఈ చోటా నికర్ భగవతి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి సైతాన్ పట్టిన వాళ్ళకి వదిలిపెట్టడానికి చాలా విశేషంగా చేస్తారు. ఒకటి కింద పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దిగిన తర్వాత అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి ఆలయం పక్కన కుడివైపునే మీకు ఒక పెద్ద చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు. దానికి మీరు చూస్తే దాదాపు 1 లక్ష 2 లక్షల మూలలు కొట్టుంటాయి. అది ఏంటంటే సైతాన్ పట్టిన వాళ్ళు నెత్తితో కొట్టిస్తారు. ఆ చెట్టుకి కొట్టిస్తారు, బొమ్మలు కట్టి వేలాడిస్తారు. సైతాను అక్కడ చాలా వరకు కూడా వశీకరణ తాంత్రిక విద్యలో చాలా విశేషమైనటువంటి అక్కడ ఆలయం దగ్గరే ఉంటారు గురుగారు. చేసే వాళ్ళంతా అక్కడ ఉంటారు. అక్కడ ప్రతి మంగళవారం నాడు కుర్ది పూజ చేస్తారు. కుర్ది పూజ అంటే ఏంటి? ఆ కుర్ది పూజలో ఆ 3 అర్తి దిప్పల్లాగా తయారు చేసి దానికి మంటలు కట్టి బెల్లము, సున్నము, పసుపుతో తయారు చేసినటువంటి ఒక పాత్రలో నీళ్లు పోసి ఎర్రటి వరాన్ని చేస్తారు. అప్పట్లో దున్నపోతును వీటిని బలిచ్చేవారు. ఈ కాలంలో అది మానేశారు కాబట్టి ఈ సున్నాన్ని, పసుపుని, బెల్లాన్ని కలిపితే ఎర్రగా మారిపోతుంది. ఆ మారిపోయినటువంటి కురిది నీళ్ళని ఇలా పోసుకుంటూ అమ్మవారిని తాంత్రిక ముద్రతో ఆహ్వానం చేసేసి అక్కడ ఉన్నటువంటి సైతాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళపైన అంతా కూడా పోసి వాళ్ళకి విముక్తి కలిగిస్తారు. ఈ కుర్ది పూజ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళంతా కూడా చేయించుకుంటారు. వాళ్ళకి బలంగా ఉండాలని, చదువు రాని వాళ్ళ పిల్లలకి చదువు వచ్చేటట్టుగా, జ్ఞానం పెరిగేటట్టుగా, వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ ఒక శక్తిని అక్కడ ప్రముఖంగా ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా భూతాలు వదిలిపెట్టలేదు, వాళ్ళకి ఇంట్లో ఇంకా భూతాలు నడమాడుతున్నాయంటే ఈ చోటా నికర్ భగవతి టెంపుల్కి వెళ్ళాలి. ఆ చోటా నికర్ భగవతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ సైతాన్ వదిలిపెట్టడానికి చాలా వీలుపడు. కొంతమంది ఊరేసుకుని చచ్చిపోతారు, కొంతమంది కాల్చుకొని చనిపోతారు. అంటే ఇవన్నీ కూడా అక్కడ ఆత్మలు ఉంటాయి, ఇళ్ళలో ఉంటాయి. ఆ ఇళ్ళలో వీళ్ళు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాక కొత్త వాళ్ళు దిగుతారు. ఏమండి, వాళ్ళకి తెలియదు. దానిలో ఎవరైనా అమ్మాయికి మెచ్యూర్డ్ అయినా కానీ, మెన్సెన్స్ అయినప్పుడు కానీ, గర్భవతి అయిపోయినా కానీ, కళ్యాణమైన పచ్చడిగా ఏదైనా ఉన్నప్పుడు అది సోకుతుంది. బాలుడికైనా సరే, బాలికకైనా సరే అది ఉత్త వయసు ఉన్న వాళ్ళకి సోకుతుంది. అప్పుడు వాళ్ళ ప్రవర్తనలు మారిపోతాయి. వాళ్ళంతా స్పిరిట్ రెండు వయసుగా మాట్లాడుతుంటారు, ఒక తేడాగా మాట్లాడుతుంటారు, ఇట్లా కోపంగా మాట్లాడతారు, ఇంకా వేరే విధానంగా మాట్లాడతారు. సో అలాంటి మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి చోటా నికర్ భగవతి టెంపుల్కి వెళ్ళి అక్కడ నంబూదిర్లను పరిశోధన చేసి అక్కడ రిసిప్ట్ ఇస్తారు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పూజలన్నీ చేయించి అక్కడ ఏ విధానమైన వంటి తాంత్రిక విధానంతో ఆ ఒక పూజలు చేసి ఆ అమ్మాయికి విముక్తి కలిగిస్తారు. ఆ ఒక దుష్టశక్తిని ఆ చెట్టు కొట్టేస్తారు మొత్తం.
ఆ అమ్మాయి ఎంటిక తీసి ఆ అబ్బాయి ఎంటికలు చేసి చెట్టు కొట్టేస్తే అది వెళ్ళిపోతుంది అన్నట్టు. అక్కడ విశిష్ట చాలా. దానివల్ల అక్కడ ఉన్నవంటి చెప్పుకోవాల్సినటువంటి చాలా ఉంటుంది. అక్కడ నిద్ర చేయడం అక్కడ నిద్ర చేయడం అక్కడ నిద్ర చేసేటప్పుడు ఆ ఒక్క శరీరం అంతా కూడాను అమ్మవారు అక్కడ డానమాడుతుందట. ఆలయంలో నిద్ర చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు డానమాడుతున్న సమయంలో ఆ ఒక శక్తి అంతా కూడా ఇదవుతుందట. ఏమవుతుంది, ఆ శక్తి అంతా కూడా పోయి మా అద్భుతమైనటువంటి దివ్య శక్తిగా మారుతుందట. అంటే దుష్టశక్తి పోయి పాజిటివ్ బాడీగా మారుతుంది. ఆమె ఎప్పుడు నైట్ 12:30 తెల్లారుజాము 3 వరకు ఆలయం అంతా తిరుగుతుందట ఆవిడ. కింది నుంచి మీది దాకా ఒక 2 acres లాగా ఉంటుంది. అడవి ప్రాంతంలాగా ఉంటుంది మొత్తం. ఆ అడవి ప్రాంతంలాగా ఉంటుంది. ఆ అడవి ప్రాంతంలోనే ఆలయం ఉంటుంది. చుట్టూ ఇండ్లు ఉంటాయి, కానీ అది డెవలప్మెంట్ చేయలేదు. ఆ ఆలయంలో ఏంటంటే చాలా పవర్ఫుల్ క్షేత్రం. అక్కడ ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా కానీ 1 నెల 3 నెలలు 9 నెలలు ఉన్నవంటి పసిపిల్లలను అక్కడ రానివ్వరు. ఆ అమ్మవారి ముందు కూర్చొనివ్వరు. ఆ అమ్మవారి ముందు నిల్చున్నారు. అక్కడ ఏంటంటే నిరాకార రూపం నుంచి సుప్రభాత సేవ నుంచి మనకు అక్కడ విశేషమైనటువంటి కైంగర్య పూజలు, ఆ భగవతి యొక్క ఆరాధన అన్ని కూడా చేస్తారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ద్వారా, వామాచార క్రియ ద్వారా స్వామి యొక్క అమ్మవారి యొక్క నియమ నిబంధనలతో తాంత్రిక ముద్రల ద్వారా తంత్ర సాధనతో పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మీకు ఒక బంగారు లాకెట్స్ కానీ వెండి లాకెట్స్ కానీ అమ్ముతారు. ఆ లాకెట్స్ మీరు కొని ఆ పూజారి గారికి ఇవ్వాలి. ఆ పూజారి గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే లోపల అమ్మవారి మట్టి ఉంటుంది. ఆ అమ్మవారి పరశురామును ప్రతిష్ఠించినటువంటి విగ్రహం వెనకన మట్టి పుట్టమట్టి పెరుగుతూ ఉంటుంది. ఆ పుట్టమట్టి పెరిగినప్పుడు ఆ పుట్టమట్టి నుంచి ఆ మట్టిని తీసి ఆ లాకెట్లో వేసి మంత్రించి బంధన చేసి పిల్లలకి ఇస్తారు. అది బంగారు లాకెట్ అయినా ఇవ్వండి, వెండి లాకెట్ అయినా ఉండండి. అది వేసిన వారికి చాలా పవర్ఫుల్, చాలా అద్భుతమైనటువంటి శక్తి సాక్షాత్తుగా ఆ చోటానికర్ భగవతి ఎంబడి ఉన్నట్టుగానే ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రము ఈ యొక్క చోటానికర్ భగవతి టెంపుల్ ఎర్నాకుళంలో మనకు చాలా విశేషంగా ఇవ్వటం జరుగుతుంది. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి మనకు 11 కిలోమీటర్లు. అయితే సాధారణంగా భక్తులు శబరిమలకు వెళ్ళినటువంటి భక్తులంతా కూడా ఆ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే అమ్మ భగవతి లోక కళ్యాణ మాత కాబట్టి, ఆ చదువుల తల్లి కాబట్టి, ఆ సరస్వతి తల్లి కాబట్టి, ఆ దుర్గాదేవి లక్ష్మీ సరస్వతి సర్వసంపదలు అక్కడ ఇచ్చేటువంటి శక్తి కాబట్టి మనకు ఉంటుంది. గురుగారు, చోటానికర్ భగవతి ఆలయం గురించి చాలా మందికి తెలియదు. అలాగే ఆలయం గురించి, ఆలయ రహస్యాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.